श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेత్। జై గురుదేవ్. 14వ శ్లోకం చూస్తున్నాం మనం. చదువుదాం శ్లోకము. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. అయితే ధ్యానం చేయడానికి ఆసనము గురించి చెప్పి ధ్యానంలో ఏ విధంగా కూర్చోవాలో చెప్పి ఉన్నాడు. ముందు శ్లోకంలో సమం కాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ అని చెప్పారు. అంటే మన మనస్సుని ఏకాగ్రం ఎలా చేయాలో కూడా చెప్పారు. మనస్సుని ఏకాగ్రం చేయడానికి సమం కాయ శిరోగ్రీవం, శరీరము అంటే టార్సో, మెడ అండ్ మరియు తల మూడు కూడా సమంగా ఒకే స్ట్రైట్ లైన్ లో ఉంచుకొని ధారయన్ అచలం స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే దానికి చిన్న టెక్నిక్ చెప్తున్నారు. నాసికాగ్రం సంప్రేక్ష్య ఇవ, నాసికాగ్రమును చూస్తున్నారా అన్నట్టుగా. అంటే నాసికాగ్రమును చూడలేము. నాసికాగ్రమును చూస్తుంటే అది మన ఆత్మస్వరూపం మీద ధ్యానం చేసినట్టు అవ్వదు, బయట ఒక వస్తువు మీద ధ్యానం చేసినట్టు అవుతుంది కదా. అందుకని శంకర్లు అక్కడ నాసికాగ్రం సంప్రేక్ష్య ఇవ అని చెప్పారు. నాసికాగ్రమును చూస్తున్నామా అన్నట్టుగా. అంటే కళ్ళ గుడ్లు రెండు సెంటర్ లో పెట్టుకుని కళ్ళు ఆల్మోస్ట్ క్లోజ్, గట్టిగా అర్ధ నిమీలిత కన్నులు అంటారు. అంటే గట్టిగా కళ్ళు మూసుకుంటే కళ్ళు నొక్కేసే అలవాటు ఉంటుంది. అలా కళ్ళు నొక్కే ఎక్కలు లేకుండా కొద్దిగా తెరుచున్నాయా అన్నట్లు కళ్ళు మూసుకొని ఉంటే చాలు. అది పూర్తిగా అయినా మూసుకోవచ్చు, లేదా కొద్దిగా కళ్ళు తెరుచున్నాయా అన్నట్టు మూసుకుంటే, అంటే ప్రెషర్ లేకుండా అని అర్థం. ఒత్తిడి, కళ్ళ మీద ఒత్తిడి చేయకుండా తేలిగ్గా కళ్ళు మూసుకుని ఉండి గుడ్లు రెండు మధ్యలోకి ఉంటే అది నాసికాగ్రాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. అలాగా అటెన్షన్ లో కూర్చుని ఉండాలి అని ధ్యానానికి. అంటే ఇంకో విధంగా దాన్ని అర్థం చేసుకుంటే భ్రూమధ్యమున, ముందు చెప్పారు ముందు శ్లోకంలో, భ్రూమధ్యమున చూడాలి. అంటే భ్రూమధ్యమున చూడలేము. భ్రూమధ్యమును చూచుట అంటే కళ్ళు రెండు కరెక్ట్ గా సెంటర్ లో పెట్టుకుని ఉండుట అని అర్థం. నల్లగుడ్లు రెండు కూడా సెంటర్ లో కదలకుండా ఉన్నాయి అని అర్థం. సో భ్రూమధ్యమున చూచుట అంటారు. ఈ భ్రూమధ్యాన్నే కాశీ అంటారు. శంకర్లు కాశీ పంచకము అని కాశీ గురించి 5 శ్లోకాలు ఉన్నాయి. అందులో కాశీ అంటే భూమధ్యంలో ఉన్నటువంటి జాగా అని అర్థం. అది అసలైన కాశీ. బయట కాశీ నగరము ప్రతీక కాశీకి. అంటే కాశీ అంటే అవిముక్త నగరము. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ముక్తి రాకపోవుట అనేది ఉండదు. కాశీ నగరానికి వెళ్తే ముక్తి వస్తుంది అంటారు. అంటే ఫిజికల్ గా కాశీ నగరం అని కాదు. భూమధ్యంలో ఉన్నటువంటి కాశీ నగరము ఆ భూమధ్యంలో ఉన్నటువంటి జాగాలో ఫోకస్ పెట్టి ధ్యానము చేస్తే అది కాశీనగర యాత్ర కింద లెక్క. ఆ ముందు శ్లోకానికి 13వ శ్లోకంలో కాశీ యాత్ర చెప్పారు. అలాగా అటెంటివ్ గా కూర్చుంటే మనసు ఏకాగ్రం అవుతుంది. సో ఆ విధంగా మనస్సుని ఏకాగ్రం చేయాలని చెప్పారు. దిశశ్చ అనవలోకయం, దిక్కులు చూడకుండా నిటారుగా కూర్చుని నాసికాగ్రమును చూస్తున్నామా అన్నట్లు అర్ధనిమీలిత కన్నులతో స్థిరంగా కూర్చోవడం. అలా కూర్చుంటే స్థిరంగా ఉండగలుగుతాము. సో అయితే అది ఫిజికల్ పోస్చర్ ఏ విధంగా ఉంటే మనసు ఏకాగ్రం అవడానికి ఉపయోగపడుతుందో చెప్పారు.
ఆ విధమైనటువంటి ఫిజికల్ పోస్చర్ ఉంటే మనమే అలా కళ్ళ మధ్యన ఫోకస్ పెట్టుకుని కూర్చుంటే మనసు త్వరగా ఏకాగ్రం అవుతుంది. మీరే గమనిస్తారు కొన్ని శ్వాసలు తీసుకునేసరికి మనసు కాస్త ఏకాగ్రం అవుతుందన్న అనుభవం మనకు వస్తుంది. అయితే ఇక్కడ శ్లోకంలో, తర్వాత శ్లోకంలో ఎటువంటి నడవడి, లైఫ్ స్టైల్, ఎటువంటి నడవడి ఉంటే ధ్యాన యోగమునకు అనుకూలముగా ఉంటుంది అన్నది చెప్తున్నారు. జీవన శైలి, ఎటువంటి జీవన శైలి ధ్యాన యోగానికి అనుకూలంగా ఉంటుంది అన్నది చెప్తున్నాడు. అంటే ఎటువంటి జీవన శైలి ఉండాలట? ప్రశాంతాత్మ, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే రాగద్వేషములు లేకుండా ఉండాలి అని అర్థం. రాగద్వేషములు లేనంత ఎంత మేరకు రాగద్వేషములు తగ్గుతాయో అంత మేరకు మనసు వికారము అంటే మనసులో మార్పు పొందకుండా అలా ప్రశాంతంగా ఉంటుంది. నచ్చినవి జరిగినప్పుడు ఉప్పొంగిపోకుండా, నచ్చకుండా ఉండనివి జరిగినప్పుడు కోపము, దుఃఖము వచ్చేయకుండా అలా అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. సో ప్రశాంతాత్మ అంటే రాగద్వేషములు లేకుండా ఇంకా అంటే మనకి మంచి కీర్తన కూడా ఉందిగా, త్యాగరాజ కీర్తన, శాంతము లేక సౌఖ్యము లేదు. సో శాంతము ముఖ్యం. ఫస్ట్ సుఖం ఉండాలంటే శాంతము లేక సౌఖ్యము లేదు అంటే శాంతం ఎప్పుడు ఉంటుంది? మనస్సులో శాంతం ఉండాలి, మనస్సులో శాంతి ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? రాగద్వేషములు లేనంత మేరకు ఉంటుంది. యోగ వాసిష్టంలో రాముడికి వశిష్ఠుడికి జరిగిన డిస్కషన్ లో కూడా ఇదే పాయింట్. కోటి జన్మల సంస్కారములతో నిండిపోయిన మనస్సు ప్రశాంతత చెందాలంటే కొంతకాలం పాటు ధ్యానం యొక్క యోగం యొక్క అభ్యాసం చేయాలి అని అక్కడ కూడా చాలా మంచి శ్లోకం ఉంది. జన్మ కోటిన చిరాభ్యాసాత్ రామ సంసార వాసన అంటే, ఓ రామ, ఈ సంసార వాసనలు కొంతకాలం అభ్యాసము చేస్తేనే కానీ పోవు. ఎందుకంటే ఇవి కోటి జన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలు. సో అటువంటి రాగద్వేషములకు అతీతముగా ఉండేటటువంటి అభ్యాసం చేయాలి. అంటే వైరాగ్యము, వివేకము, వైరాగ్యము అని సాధన చతుష్టయంలో కూడా చెప్తారు. సో వైరాగ్యము నెలకొల్పబడినప్పుడు మాత్రమే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి నడవడి ఉంటేనే కానీ ధ్యాన యోగము కుదరదు. ధ్యాన యోగంలో కాస్త పురోగతి మనకి, ప్రోగ్రెస్ మనకి అనుభవానికి రాదు. సో ప్రశాంతాత్మ మొదటి. రెండోది విగత భీహి, భయములు లేకుండా ఉండాలి. అభయము మనకి మామూలుగా ఏం చెప్తారంటే అన్ని రిలీజియన్స్ లోనూ కూడా భయము భక్తి రెండు కలిసి ఉండాలని చెప్తారు. కాస్త భయము భక్తి కలిసి ఉండాలంట. అలాగ వేదాంతం అలా ఒప్పుకోదు. వేదాంతంలో అభయము మోక్షమునకు సాధనం. అభయమే బ్రహ్మ అని చెప్తుంది వేదవాక్యం. అభయం సత్వశం శుద్ధి జ్ఞానయోగ వ్యవస్థిత అని శ్రీకృష్ణుడు కూడా చెప్పబోతున్నాడు. సో అభయము అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. అభయం ఉంటేనే కానీ ధ్యానం కుదరదు. ఇప్పుడు మనసులో భయం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ధ్యానము కాస్త ఏకాంతంగా ఉన్న ప్రదేశంలో, కొంచెం లైట్ తక్కువ ఉన్న ప్రదేశంలో కూర్చొని చేయాలనుకోండి, మనసు నిండా భయం ఉంటే, ఏకాంతంగా ఉండడానికి, చీకట్లో ఉండడానికి భయం ఉంటే ధ్యానం ఏం చేస్తాం? ధ్యానం కుదరదు. సో సింపుల్ ఫిజికల్ ఆస్పెక్ట్. సో భయం ఉండకూడదు. విగత భీహి, భయము తొలగిపోయి ఉండాలి. అలాగే బ్రహ్మచారి వ్రతే స్థిత. సో బ్రహ్మచారి వ్రతమునందు ఉండాలి. బ్రహ్మచారి వ్రతము అంటే దాన్ని కూడా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఏ ఆశ్రమానికి అంటే లైఫ్ స్టేజ్ని బట్టి బ్రహ్మచారి యొక్క డెఫినేషన్ మారుతుంది. స్టూడెంట్కి బ్రహ్మచారి డెఫినేషన్ అంటే ఈ ప్రేమ అంటూ అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా చదువుకోవడం, అది స్టూడెంట్కి బ్రహ్మచారి వ్రతము. అది ఒక క్వాలిటీ, అది ఒక నియమం. ఇంకా చాలా నియమాలు ఉంటాయి. వేదాధ్యయనం చేసే పిల్లలకి చెప్తారు నియమాలు. ఆ నియమాలు అన్నింటికి బ్రహ్మచారి వ్రతము అని పేరు. బ్రహ్మచర్యము అంటే వేదాధ్యయనము అని అర్థం. వేదమును అధ్యయనం చేయటానికి కావలసినటువంటి విద్యార్థి లక్షణాలు.
ఆ విద్యార్థి లక్షణాలకి బ్రహ్మచారి వ్రతము అని పేరు. గృహస్థులకు బ్రహ్మచారి వ్రతము యొక్క డెఫినేషన్ స్లైట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక మితమైనటువంటి సంసార జీవితంలో ఉండుట అనేటటువంటిది బ్రహ్మచారి వ్రతమునకు డెఫినేషన్ గృహస్థుకి. వానప్రస్థములో ఉన్న వాళ్ళకి వేరే డెఫినేషన్. కాస్త ఈ సంసారం అనే ట్రాన్సాక్షనల్ వరల్డ్ నుంచి కాస్త పూర్తిగా వేళ్ళు బయటికి తీసేసి శాస్త్రాధ్యయనము, మననము, నిధిధ్యాసనములో ఉండుట. అది వానప్రస్థం రిటైర్మెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇది బ్రహ్మచర్యం యొక్క డెఫినేషన్. అలా కాంటెక్స్చువల్ గా అర్థం చేసుకోవాలి. ఆ వ్రతమునందు ఉండాలి. అంటే ఇప్పుడు మనం శాస్త్రం చదువుకుంటున్నాము, కాస్త జీవితంలో టైం ఉంటే ఆ ఉన్న టైము శాస్త్రాధ్యయనము, దాన్ని మననంలో గడిపేసుకోవాలి అనే వ్రతము. అంటే మిగిలిన పనులు ఏముంటాయో గబగబా ఫినిష్ చేసేసుకుని ఎంత టైం మిగిలితే అంత టైము ఈ శాస్త్రాధ్యయనములో ధ్యానము, శాస్త్రాధ్యయనము, మననము వీటిలో ఉండుట అనేటటువంటి వ్రతము, ఆ కమిట్మెంట్ ఉండాలి. అది బ్రహ్మచారి వ్రతే స్థిత. మనః సంయమ్య, మనస్సుని సంయమనము చేసుకుని. సంయమనము గురించి ఇదివరకు కూడా చెప్పుకున్నాం. సంయమం గురించి, సంయమం అంటే ధారణ, ధ్యాన, సమాధి ఒక చోట కలిసి ఉండుట అని యోగ సూత్రాల్లో డెఫినేషన్. త్రయమేకత్ర సంయమ. ధారణ అంటే ఇంద్రియములను బయటికి పరిగెట్టేయకుండా నిగ్రహించుకుని అంతర్ముఖము చేసి ఉండుట, అది ధారణ అంటారు దాన్ని. ఆ ధారణకి దానికే డెఫినేషన్. అంటే ఒకే టాపిక్ మీద మనస్సుని, ఇంద్రియములను లగ్నము చేసి ఉంచుట. అది కూడా ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ గా కాకుండా సాధ్యమైనంత వరకు ఇంటర్నల్ గా. ఎక్స్టర్నల్ గా కూడా చేయొచ్చు, బట్ ఇంటర్నల్ గా చేస్తే అందు మీద దాని యొక్క ప్రభావము కొంచెం బాగుంటుంది. అది ధారణ. ధ్యానము అంటే ఒకే టాపిక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రత్యేకతానత ధ్యానం అంటే నీ ఒక నూనె ధార వలె అదే టాపిక్ నడుస్తూ ఉండుట, అది ధ్యానం. సమాధి అంటే అమనీభావము, అంటే ఆలోచనలు లేనటువంటి స్టేట్. ఈ మూడు ఒక చోట కలిసి ఉండుట, ఒకరిలో ఉండుట, దానికి సంయమనము అని అర్థం. మనః సంయమ, మనస్సుని సంయమనము చేసుకుని. మచ్చిత్త, మనస్సు నందు పరమాత్మ యొక్క ఆలోచన. పైగా మచ్చిత్త మత్పరః, మనసులో మనసంతా ఒకరి గురించి ఆలోచన చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తియే పరమము అన్నటువంటి భావం ఉండకపోవచ్చు. అంటే ఆ వ్యక్తి కంటే గొప్పవాళ్ళు ఎవరినో వస్తే వాళ్ళు ఈ వ్యక్తి కంటే గొప్పవాళ్ళు అనే భావం ఉండొచ్చు సాధారణంగా. ఇక్కడ అలా కుదరదు. మచ్చిత్త మత్పరః, పరమాత్మయే మనస్సులో నిండి ఉన్నాడు, పరమాత్మయే అందరికంటే గొప్పవాడు అనేటటువంటి భావముతో రెండు ఉండాలి. రెండు ఒక చోట ఉండాలి. మచ్చిత్త మత్పరః, నా యందు మనస్సును లగ్నము చేసి నేనే పరమమని తెలుసుకుని ఉండుట. అలాగా యుక్తుడు ఆ విధంగా ఉంటాడు. అది నడవడి. యుక్తుని యొక్క నడవడి ఎలా ఉంటుంది? నడవడి ఈ విధంగా ఉంటే ధ్యాన యోగమునకు తోడ్పడుతుంది, దానికి అనుకూలమవుతుంది. భాష్యం చదువుదాము. ప్రశాంత ప్రకర్షేణ శాంతః ఆత్మా అంతఃకరణం యస్య సః అయం ప్రశాంతాత్మా. ప్రశాంతాత్మ అంటే ప్రకర్షేణ శాంతః అంటే ఇంకా ప్రకర్షణ, దాన్ని ఏమంటారు, స్పెషల్, అతిశయము లేనటువంటి శాంతము, ఒక విలక్షణమైనటువంటి శాంతము అని అర్థం. ప్రకర్షేణ శాంతః ఆత్మా యస్య సః. ఆత్మ అంటే అంతఃకరణం. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు ఇక్కడ అర్థము. ఇక్కడ ఆత్మ అంటే అంతఃకరణము అనే మీనింగ్ లో ఆత్మ శబ్దాన్ని వాడారు. సో ప్రశాంత ఆత్మ. విగత భీహి, విగత భయ, భయములు తొలగిపోయిన వాడు. అలాగే బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మచారిణ వ్రతం బ్రహ్మచర్యం. బ్రహ్మచారిణ వ్రతం, బ్రహ్మయందు చరించే వ్రతము అని అర్థం. అంటే ఆ పరమాత్మ యొక్క ఆలోచనలోనే ఉండేటటువంటి
వ్రతము. ఇంకా 24 గంటలు ఆ పరమాత్మ యొక్క టాపిక్కే గాని వేరొక టాపిక్ లేకుండా ఉండుట అని అర్థం. బ్రహ్మచారిణ వ్రతం అంటే శ్రీ శ్రీకృష్ణుడు కర్మయోగంలో చెప్పినట్టు ప్రతిదీ ఈశ్వరుని యొక్క పని అని తీర్చిదిద్దేసుకున్నాం అనుకోండి జీవితంలో, అప్పుడు అప్పుడు రోజంతా కూడా బ్రహ్మయందే ఉన్నట్టు లెక్క, ఆ బ్రహ్మచర్యంలోనే ఉన్నట్టు లెక్క అవుతుంది. అలాగా బ్రహ్మచారిణ వ్రతం బ్రహ్మచర్యం అని దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. కురు శుశ్రూష, భిక్షా భుక్త్యాది. సో గురు శుశ్రూష, శాస్త్రమును పఠించుట, శ్రవణము, మననము, నిధిధ్యాసనము అవన్నీ అందులోకి వస్తాయి. భిక్ష భుక్త్యాది అంటే భిక్ష చేసినట్టు భుజించుట. ఇప్పుడు ఎవరన్నా పెట్టినప్పుడు, ఇంట్లో వాళ్ళు పెట్టినా సరే, నేను భిక్షకి వచ్చాను అనే యాటిట్యూడ్తో స్వీకరించామనుకోండి, ఇంక అందులో అది బాగుంది, ఇది బాగాలేదు, ఈరోజు ఇష్టమైనది చేశారు, ఈరోజు ఇష్టం కానిది చేశారు, ఇవన్నీ ఉండవు. అటువంటి భావనలన్నీ పక్కన పెట్టి ఏది టైంకి ఏది ఉంటే అది భుజించుట, అనే మితముగా భుజించుట, అటువంటి నియమముతో ఉండుట. మరి స్టూడెంట్గా ఉండాలంటే అటువంటి నియమం ఉన్నప్పుడే మరి ఆ స్టూడెంట్ వయసులో చదువుకున్నటువంటి చదువు బాగా ఎక్కుతుంది. అందుకని అది విద్యార్థికి పెట్టేటటువంటి కండిషన్స్ అవన్నీ. అటువంటి కండిషన్లతో కూడుకున్నటువంటి వ్రతము బ్రహ్మచారి వ్రతము. తస్మిన్ స్థిత, దాని యందు నిలకడగా ఉన్నవాడు బ్రహ్మచారి వ్రతే స్థిత. తదనుష్ఠాత భవేదిత్యర్థ. వాటిని అనుష్ఠానము చేయుట, ఆ బ్రహ్మచారి యొక్క వ్రతమును అనుష్ఠించుట అని అర్థము అని చెప్తారు. కించ మనః సంయమ్య మనసః వృత్తీః ఉపసంహృత్య ఇత్యేతత్. సో మనస్సు యొక్క వృత్తులు ఉపసంహరించుట, అది సంయమనం. యోగ శాస్త్రాల్లో మొట్టమొదటే వస్తుందిగా చిత్త వృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. అది యోగమునకు యోగ చిత్తవృత్తి నిరోధ, అదే సమాధి. సమాధి అంటే మనసు యొక్క వృత్తులు పూర్తిగా ఆగిపోవుట, డిజాల్వ్ అయిపోతాయి. వృత్తులు బలవంతంగా కట్టిపెట్టేయడం కంటే అవి డిజాల్వ్ అయిపోవాలి, ఆ వృత్తులు విలీనం అయిపోవాలి. విలీనం అయిపోయి అమనీభావము అంటాము, అంటే నో మైండెడ్నెస్, అంటే మైండే లేదు ఆ టైంలో, మైండ్ డిజాల్వ్ అయిపోయింది. ధ్యానము బాగా పట్టినప్పుడు ఆ కొద్దిసేపు కూడా మనసు పూర్తిగా విలీనం అయిపోతుంది. మనసు ఉందనుకోండి, అసలు మనసు అంటే ఏంటి అన్న అన్న కాస్త పరిశీలన కూడా చేయాలి. అసలు మనసు అంటే ఏంటి? మనసు ఒక ఫిజికల్ ఆబ్జెక్టా? కొన్ని ఒక ఫిజికల్గా కాదు, ఫిజికల్గా చేతికి పట్ట అంట ముట్టుకుందుకు రాదు, కానీ కాన్సెప్చువల్లీ కూడా ఒక పరిమాణముతో ఉన్నటువంటి ఆబ్జెక్టా? అది ఒక పర్సీవబుల్ ఆబ్జెక్టా అసలు అన్నది ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా చక్కని పరిశీలన. అసలు మనసు అంటే ఏమిటి? మనసు అంటే ఏమిటో చెప్పడం చాలా కష్టం. అదేమీ సత్తు కాదు, అంటే ఉన్నటువంటి వస్తువేవి కాదు. అది మనకి మన హృదయంలో ఉన్న చైతన్యంలో కొన్ని భావాలు, సంకల్పాలు మన అనుభవానికి వస్తూ ఉంటాయి. ఆ భావాలు, సంకల్పాలు అనుభవానికి వచ్చే ఆ క్రియకే మనస్సు అని పేరు. కానీ ఒక పర్టికులర్గా ఇది మనస్సు అనే ఒక ఆబ్జెక్ట్ ఏం లేదు జాగ్రత్తగా ఆలోచిస్తే. అంటే ఎటువంటి సంకల్పములు, భావములు రిఫ్లెక్ట్ కాకుండా ఉండుట, అదే అమని భావము. అంటే రిఫ్లెక్ట్ కాకుండా కేవలము ఎరుక, కేవలము అవేర్నెస్ మాత్రమే, అది అమని భావం. అంటే ప్రొజెక్టర్ లైట్ వేసినప్పుడు ఓన్లీ ప్రొజెక్టర్ లైటే, సినిమా లేదు అందులో, అది అమని భావం. సినిమా రిఫ్లెక్ట్ అవుతున్న కొద్దీ అప్పుడు ఆ సినిమా తెర మీద సినిమా రిఫ్లెక్షన్స్ వచ్చినంత వరకు మనసు ఉన్నట్టు లెక్క. లైట్ ఉంది కానీ రిఫ్లెక్ట్ అవుతున్న సినిమా ఏమీ లేదు, ప్రొజెక్ట్ అవుతున్న సినిమా ఏమీ లేదు, అది అమని భావం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో అందుకని మనః వృత్తి ఉపసంహృత్య
ఇత్యేతత్. అలాగే మచ్చిత్తః. మచ్చిత్తః మయి పరమేశ్వరే చిత్తం యస్య సహ అయం మచ్చిత్తః. మయి పరమేశ్వరే చిత్తం యస్య సహ, అతడు మచ్చిత్తః బహువ్రీహి. నా యందు మనసు ఎవరికైతే లగ్నమై ఉన్నదో అతడు ఆ, మచ్చిత్తుడు. బహువ్రీహి సమాసం. సో అలాగే కాకుండా యుక్తః సమాహితః సన్ ఆసీత ఉపవిశేత్. అంటే మచ్చిత్తుడై మనస్సు సమాహితమై మనసు ఏకాగ్రమై నా యందు ఉంటాడు. ఉప ఆసీత ఉపవిశేత్ అని అర్థం. అదొకటి ఉంటే సరిపోదు. మత్పరః అహం పరః యస్య సహ అయం మత్పరః. నేనే పరమము ఎవరికో, అంటే పరమమైనటువంటి గమ్యస్థానము నేనే ఎవరికో, అతడు మత్పరుడు. అంటే మచ్చిత్తః మనసునంతా నిండి ఉన్నది నేనే, నేనే పరమం, నేనే అల్టిమేట్ ఎవరికో, అది మచ్చిత్తః మత్పర. ఇలా ఎందుకు చెప్తున్నారండి? మచ్చిత్తః చెప్తే సరిపోయింది కదా, మళ్ళీ మత్పరః ఎందుకు చెప్పడము? రెడండెంట్ గా ఉంది కదా. అలాగా పునరుక్తి దోషం ఆ, వచ్చినట్టు ఉంది కదా ఇక్కడ. ఈ రెండు రెండు పదాలు ఎందుకు చెప్పాలి? ఒకటే మీనింగ్ వచ్చేవి ఒకటి చెప్తే చాలు కదా అంటే అలా కాదు. ఎందుకు అలా చెప్తున్నారంటే, భవతి కశ్చితాగ్రి కశ్చిత సారీ కశ్చిత్ రాగి చదివి. భవతి కశ్చిత్ రాగి స్త్రీ చిత్త. అంటే ఎవరో ఒకడు ఉన్నారు అనుకుందాం, అతడు స్త్రీ చిత్తుడై ఉన్నాడు. అతని మనసంతా కూడా అతని యొక్క స్త్రీ నిండిపోయి ఉన్నది. ఒక రాగి అంటే ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు అతని మనసు నిండా కూడా అతని యొక్క స్త్రీ నిండిపోయి ఉన్నది. స్త్రీ చిత్త. నతు స్త్రియమేవ పరత్వేన గృహ్ణాతి. అంటే అతని మనసు నిండా కూడా అతని ప్రియురాలు నిండిపోయి ఉండొచ్చు, కానీ ప్రియురాలి కంటే గొప్పవారు ఎవరన్నా ఉన్నారా అతనికి అన్న ప్రశ్న అడిగారు అనుకోండి, ఆన్సరు అయి ఉండొచ్చు, ఎవరినో ఉండొచ్చు, ఏ రాజో మంత్రియో. అటువంటి వాళ్ళు తన మనసులో నిండిపోయిన స్త్రీ కంటే గొప్పవాళ్ళు ఉండి ఉండొచ్చు అతని మనసులో. అటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ అలా కుదరదు. మచ్చిత్తః మత్పరః. అందుకని ఆ రెండు పదాలు చెప్పవలసి వస్తున్నది అని దాన్ని అలా ఆ విధంగా జస్టిఫై చేస్తున్నారు రెండు పదాలని శంకర్లు. సో కశ్చిత్ రాగి స్త్రీ చిత్తః నతు స్త్రియమేవ పరత్వేన గృహ్ణాతి. ఒక ప్రేమలో ఉన్న వ్యక్తి తన మనసు నిండా తన ప్రియురాలు నిండిపోయి ఉన్నా కూడా తన ప్రియురాలి కంటే గొప్పవారు వేరొకళ్ళు ఉన్నారని ఒప్పుకునే అవకాశము ఉన్నది. అంతేనే కానీ తన ప్రియురాలే గొప్ప గొప్పది, ఇంకా అంతకంటే గొప్పవారు ఎవరూ లేదు అని అనుకోవక్కర్లేదు కదా అంటున్నారు. కిం తరిహి, మరి ఎవరిని? రాజానాం మహాదేవం వా, అంటే మహాదేవుని పరమేశ్వరుని కానీ రాజుని కానీ తన మనసులో నిండిపోయి ఉన్నటువంటి ప్రియురాలి కంటే గొప్పవాడు అని అనుకునే అవకాశం ఉంది. అందుకని ఆ మనసులో నిండిపోయిన వాళ్లే పరమము అని అనడానికి గ్యారంటీ లేదు. అందుకని ఇక్కడ అలా చెప్తున్నారు. అయం తు మచ్చిత్తః మత్పరశ్చ. ఇక్కడ చెప్తున్నటువంటి యోగి యొక్క నడవడి మాత్రము మచ్చిత్తః మత్పరః. మనసు నాయందే లగ్నమై ఉన్నది, నేనే అతని మనసులో అందరికంటే గొప్పవాడను, నేనే పరమమైనటువంటి గమ్యస్థానమును. అందుకని అది అతని నడవడి యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఈ విధంగా ఉంటే ధ్యాన యోగము చక్కగా కుదురుతుంది అని చెప్పడము దానికి తాత్పర్యము ఆ శ్లోకానికి. చదువుదాం శ్లోకము. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. తర్వాత శ్లోకము. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణం పరమాం
మత్సంస్థామధిగచ్చతి. యుంజన్, యుంజత్, యుంజత్ ఏవం, యుంజన్ ఏవం, యుంజత్ ఏవం సదా ఆత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం. ఇది ఒకటి సమస్త పదం, నిర్వాణ పరమం. మత్ సంస్థాం అధిగచ్చతి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దాము అవతారిక. అథ ఇదానీం యోగ ఫలముచ్యతే. అయితే ఆ ధ్యాన యోగం యొక్క ఫలం. సో ధ్యాన యోగము, కర్మయోగము, ఒకటి బాహ్యము, రెండవది ఆంతరంగికం. ఈ ఆరురుక్షువునకు బాహ్యమైనటువంటి సాధన కర్మయోగం. అంటే కొండెక్కాలి అనే, తన స్వరూపమును తెలుసుకొనుట అనే కొండను ఎక్కాలి, లేదా మోక్షమును సాధించుట అనే కొండను ఎక్కాలి అనుకున్న వాడికి కర్మయోగము బాహ్యమైనటువంటి సాధన, ధ్యాన యోగము ఆంతరంగికమైనటువంటి సాధన. అయితే ఈ ఆంతరంగికమైనటువంటి సాధన ధ్యాన యోగం చాలా ఇంపార్టెంట్. కర్మయోగము ఉండాలి, అదొక్కటి ఉంటే సరిపోదు, ధ్యాన యోగము కూడా చేయాలి. ధ్యాన యోగము అభ్యాసం చేయగా దాని యొక్క ఫలము మోక్షమును పొందుట అని చెప్పడానికి ధ్యాన యోగం యొక్క ఫలమును చెప్తున్నారు ఇక్కడ. సో ఏమిటది? యుంజత్ ఏవం, ఏ విధముగా సదా ఆత్మానం సదా యుంజత్, ఈ విధముగా తన స్వరూపమును ఎల్లప్పుడూ కూడా, అంటే ప్రతిరోజు యుంజత్ ధ్యానము చేయు వాటిని. ఇంకేమిటి క్వాలిటీ? నియతమానసః, నియమింపబడినటువంటి మనస్సు కలవానికి, షష్ఠి ఏకవచనం, అటువంటి వానికి శాంతిం పరం నిర్వాణ పరం, అటువంటి వానికి శాంతి, అటువంటి వాడు శాంతిని పొందు. ఎటువంటి శాంతి? పరమం, అల్టిమేట్. ఆ శాంతియే నిర్వాణము కూడా. నిర్వాణం అంటే మోక్షం. నిర్వాణ పరమాం అంటే అల్టిమేట్ మోక్షం, దానికే శాంతి అని కూడా పేరు. మళ్ళీ పైగా ఇంకోటి చెప్తున్నారు, మత్ సంస్థ, నా యందు నిలిచి ఉండుట అనేటటువంటి శాంతిని. సో మత్ సంస్థం నిర్వాణ పరమాం శాంతి, ఆ రెండు కూడా శాంతి శబ్దం నాకు విశేషణములుగా చెప్పుకోవచ్చు. మత్ సంస్థాం నిర్వాణ పరమాం శాంతి అధిగచ్చతి, శాంతిని పొందును. ఈ పైన చెప్పబడిన విధముగా ఎవరైతే ఎల్లప్పుడూ, అంటే ప్రతిరోజు తన ఆత్మస్వరూపముపై ధ్యానము చేయును, వారు మత్ సంస్థాం, పరమేశ్వరుని యందు నిలిచి ఉండుట, అంటే మనసు పరమేశ్వరుని యందు నిలిచి ఉండుట అనేటటువంటి నిర్వాణ పరమా, పరమమైనటువంటి మోక్షము అనబడే శాంతిని అధిగచ్చతి, పొందుతారు. చదువుదాం, శంకర్ల భాష్యం చదువుదాము. యుంజన్ సమాధానం కుర్వన్, ముందు చెప్పారు కదా, సంయమ్య అంటే ధారణ, ధ్యానము, సమాధి, మూడు కూడా ఒక చోట కలిసి ఉంటాం. ఈ విధంగా ధ్యానమును చేయువాడు. యుంజన్ అంటే సమాధానం కుర్వన్. ఏవం యథోక్తేన విధేన, ఏవం అంటే ముందు 4 శ్లోకాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆసనము, శుచౌ దేశే ప్రతిష్టాప్య చెప్పారు. తత్రైకాగ్రం మనః యతచిత్తేంద్రియ క్రియ కూడా చెప్పారు. తర్వాత సమం కాయ శిరోగ్రీవం చెప్పారు. ప్రశాంతాత్మ విగత పీహి చెప్పారు. అంటే ఆసనము ఎలా ఉండాలి, దేశము ఎలా ఉండాలి, మన ఫిజికల్ గా అక్కడ కూర్చుని ఏ విధంగా స్థిరంగా కూర్చుని ఉండాలి, నడవడి ఏ విధంగా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చి ఆ విధంగా ధ్యాన యోగం చేసిన, ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు ధ్యాన యోగం యొక్క అభ్యాసము చేయువారు అని అర్థం. సో సదా ఆత్మానం యోగి నియతమానసః, ఎల్లప్పుడూ కూడా తన స్వరూపం ముందు ధ్యానం చేసే యోగి అని అర్థం. నియతమానసః, నియతమానసః ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నియతం సంయతం మానసం మనః యస్య సహ
నియమింపబడినటువంటి సంయమనములో ఉన్నటువంటి మనస్సు కలిగిన వాడు ఊరికి సమాసం. అయం నియతమానస, ఎవరైతే అలా ఉంటాడో అతడు నియతమానస. శాంతిం ఉపరతిం, శాంతి అంటే ఉపరతి. ఉపరతి అంటే ఆ భోగముల నుండి వెనుకకు లాగబడి ఒక రకం లాగబడినటువంటి మనస్సు, వికారములు లేకుండా చలనము లేకుండా ఉన్నటువంటి మనసు అని ఉపరతి. రెస్ట్, రిపోజ్ అంటారు కదా ఇంగ్లీష్ లో, అది రెస్ట్ తీసుకున్నటువంటి మనసు. నిర్వాణ పరమాం, నిర్వాణ మోక్ష, నిర్వాణం మోక్ష. నిర్వాణం అంటే మోక్షం, నిర్వాణ పరమం అనే సమస్త పదంలో మొదటి దాని అర్థము మోక్షము. నిర్వాణం మోక్ష తత్ పరమానిష్టా యస్యాహ శాంతేః సా నిర్వాణ పరమా. సో శాంతికి విశేషణం ఇది. శాంతి స్త్రీలింగ పదం, శాంతి ఇకారాంత స్త్రీలింగ పదము. సో తత్ పరమానిష్టా యస్యాహ శాంతేః సా, మోక్షమే పరమనిష్ట కలిగినటువంటి శాంతి ఏదైతే ఉన్నదో ఆ శాంతి నిర్వాణ పరమా శాంతి. అది సమాస పదానికి చెప్పుకున్నటువంటి విగ్రహం. చాలా చక్కగా డిఫైన్ చేసి పెట్టారు విగ్రహ వాక్యం. నిర్వాణం అంటే మోక్షము. తత్ పరమానిష్టా యస్యాహ శాంతేః, అదే ఏ శాంతికైతే పరమమైనటువంటి నిష్ఠయో అంటే పరమమైనటువంటి గమ్యస్థానమో అట్టి శాంతికి నిర్వాణ పరమా శాంతి అని పేరు. తాం నిర్వాణ పరమాం, దాన్నే ద్వితీయ విభక్తిలోకి మార్చుకుంటే నిర్వాణ పరమా అయినది. గ్రామర్ ఇక్కడ ఇక చెప్పవలసిందేం లేదు. సో అందుకు చక్కగా ఆ పదముల యొక్క విగ్రహ వాక్యాలు చెప్తున్నారు. మత్ సంస్థాం, మతధీనాం అంటే నా అధీనంలో ఉన్నటువంటి, అంటే మనస్సునందు నేనే నిండిపోయి ఉన్నటువంటి అని అర్థం. అదే అధీనంలో ఉండుట అంటే. ఏదో అధీనము అంటే కంట్రోల్, అంటే ఏదో ఫిజికల్ గా తాడేసి కట్టేసినటువంటి కంట్రోల్ కాదు. పోలీసులకి దొంగలకి ఉన్నటువంటి కంట్రోల్ కాదు. ఇక్కడ ఇక్కడ పరమాత్మతోటి వేదాంతము కదా, ఇక్కడ పరమాత్మతో వ్యవహారము తెలుసుకునుటయే. మతధీనం అంటే నా స్వరూపము ఆ పరమాత్మ కంటే భిన్నము కాదు అని తెలుసుకుని ఉంటా. అటు ఆ ఎక్స్పీరియన్స్ లో నిలిచి ఉండుట అని అర్థం. అటువంటి దాన్ని పొందుతారు, అటువంటి భావమును ఉన్నటువంటి స్టేట్ ని పొందుతారు అని అర్థం. మత్ సంస్థాం మతధీనాం అధిగచ్చతి ప్రాప్నోతి. అది యోగం యొక్క ఫలం. చాలా చక్కగా యోగం యొక్క ఫలం కూడా చెప్పారు. ధ్యాన యోగం. ఇక్కడ ధ్యాన యోగము చేస్తే ధ్యాన యోగం యొక్క ఫలము మనసులో ఒక నిలకడగా ఉన్నటువంటి శాంతి ఏర్పడుట, దాని యొక్క ఫలము. అదే నిర్వాణ పరమాం శాంతి, నిర్వాణ పరమా శాంతి. చదువుదాం శ్లోకము. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతిస్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. అయితే ఇక్కడ పాఠ్యాంతరము కూడా ఉన్నది. మొదటి లైన్ లో సెకండ్ హాఫ్ లో నచాత్యంత మనస్నత అని కూడా ఉన్నది. నచైకాంత మనస్నత, నచాత్యంత మనస్నత. రెండు పాఠములతోనూ ఉన్న పుస్తకాలు ఉన్నాయి. కొన్ని పుస్తకాల్లో ఈ విధంగా ప్రచురింపబడి ఉంటే కొన్ని పుస్తకాల్లో
నచాత్యంతం అనశ్నత అని కూడా ఉండొచ్చు. రెండు ఒకటే, రెండు కరెక్టే. యా. అయితే అవతారిక ఇదానీం యోగిన ఆహారాది నియమ ఉచ్యతే. గడిచిన శ్లోకంలో నడవడి గురించి చెప్పారు, ప్రశాంతాత్మ విగత భీహి అని. అయితే ఇప్పుడు ఆహారము విహారము గురించి చెప్పాల్సి ఉన్నది. సో ఇంకా మనకి చెక్ లిస్ట్ ఇస్తున్నారు, ఇలా ఇలా చేసుకుంటే, ఈ విధముగా చేసుకుంటే ఇవన్నీ తోడ్పడతాయి. ఇటువంటి నియమాలన్నీ కూడా ఆ ప్రశాంతమైన మనస్సు మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఈ నియమాలన్నీ కూడా ఉపయోగపడతాయి. సో ఈ నియమాలన్నీ కూడా అవసరమే ఒక విధంగా. ఇవన్నీ లేకుండా ధ్యానం కుదరదు. సో అందుకని ఇప్పుడు ఆహారము విహారము గురించి చెప్పవలసి ఉన్నది అది చెప్తున్నారు. సో నా అతి అశ్నత తు నాత్యశ్నతస్తు, నా అతి అశ్నత తు. 4 పదాలు ఉన్నాయి, 4 పదాలు సంధి అయిపోయి నాత్యశ్నతస్తు అయింది. నా అతి అశ్నత తు యోగోస్తి అస్తి నా చ ఏకాంతం అనశ్నతః. నా చ ఏకాంతం అనశ్నతః. చైకాంతం అంటే చ ప్లస్ ఏకాంతం వృద్ధి సంధి చైకాంతం అయింది. సో చ ఏకాంతం అనశ్నతః. నా చ అతిస్వప్నశీలస్య, ఒకటే సంధి, చ ప్లస్ అతిస్వప్నశీలస్య జాగ్రత్తః. నా ఏవ చ అర్జున. చిన్న చిన్న సందులు చాలా ఉన్నాయి ఈ శ్లోకంలో. సో అర్జున, ఓ అర్జున, నా అతి అశ్నతస్తు అంటే అతిగా తినేవాడు, అశ్నత అంటే తినేవాడని, అతి అశ్నత అంటే ఎక్కువగా తినేవాడు. అయితే ఆన్ ది అదర్ హ్యాండ్, ముందు చెప్పిన శ్లోకం నుంచి తూ ముందు పెట్టుకుంటే ఆన్ ది అదర్ హ్యాండ్, అశ్నత అతి అశ్నత తు, ఎక్కువగా తినేవానికి షష్ఠి అశ్నత, అశ్నత్ నుంచి వచ్చింది, అశ్నత షష్ఠి ఏకవచనం, అశ్నత అతి అశ్నత నా యోగ అస్తి, అతనికి యోగము కుదరదు. నా పట్టుకొచ్చి యోగ అస్తి పక్కన పెట్టుకోవాలి, యోగ నాస్తి అని అర్థం. వాక్యం మొదట్లో ఉన్న నా చివరిలో పెట్టుకోవాలి. యోగ నా అస్తి, యోగము లేదు. అంటే ఎక్కువగా తినేవానికి యోగము కుదరదు, ధ్యాన యోగము కుదరదు. ఇప్పుడు బాగా అతిగా తినేస్తే ధ్యాన యోగం ఏం కుదురుతుంది? ధ్యాన యోగం కుదరదు, నిద్ర వస్తుంది. అంతేనే కాకుండా శరీరము ఎక్కువగా తిన్న పదార్థమును అరిగించుకునే పనిలో ఎక్కువగా అలసిపోతుంది కూడా. అప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పుడు వెంటనే కాదు, తర్వాత కూర్చున్నా కూడా అలసిపోయిన శరీరంతో ధ్యానానికి కూర్చుంటే నిద్రే వస్తుంది ధ్యానంలో. సో ధ్యానం కుదరదు, నిద్రపోతాం. సో అత్యశ్నత యోగ నాస్తి. అలాగే నా చ ఏకాంతం అనశ్నత అంటే ఏకాంతముగా, అనశ్నత తక్కువ తినేవానికి. అలాగే రెండో పాఠ్యాంతరం కూడా అత్యంతం అనశ్నత, చాలా తక్కువ తినేవాడికి. అంటే తినవలసినటువంటి దానికంటే ఎక్కువ తిన్నవాడికి యోగం కుదరదు, తక్కువ తిన్నవానికి కూడా యోగం కుదరదు. సో మితంగా ఉండాలి ఆహారం. ఆహారం లేకపోతే కుదరదు, ఆహారం తినాలి. కానీ అవసరమైన దానికంటే ఎక్కువ తినకూడదు, అలాగే అవసరమైన దానికంటే తక్కువ కూడా తినకూడదు. తక్కువ తిన్నవాడికి కూడా యోగము కుదరదు. ఎప్పుడైనా డీటాక్స్కి ఉపవాసం చేస్తాం, అది వేరు. యాజ్ ఎ ప్రిన్సిపల్ ఎంతవరకు అవసరమో అంతవరకు తినాలి. అది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. తక్కువ అయిన వానికి కూడా యోగము కుదరదు అంటారు, ధ్యానము కుదరదు. అలాగే నా చ అతిస్వప్నశీలస్య అంటే ఎక్కువ నిద్రపోయేవానికి. అవసరం అయినటువంటి 6 నుంచి 8 గంటలు నిద్ర, దానికంటే ఎక్కువ పడుకున్న వాడికి యోగము, ధ్యాన యోగం కుదరదు. అలాగే తక్కువ ఉన్నవాడికి కూడా కుదరదు. జాగ్రత్త అంటే ఎక్కువ మెలకు ఉండేవాడు, తక్కువ పడుకునేవాడు, అటువంటి వానికి కూడా నా ఏవ యోగము యోగ నాస్తి, ఓ అర్జున. సో అధికముగా భోంచేయకూడదు, అలా అని తక్కువగా భోంచేయకూడదు. అధికముగా పడుకోకూడదు, అలా అని తక్కువగా పడుకోకూడదు. అలా చేసిన వాళ్ళకి
యోగము కుదరదు అని చెప్తున్నారు. చదువుదాము. భాష్యం చదువుదాము. నాత్యశ్నతః ఆత్మసంమితం అన్న పరిమాణం అతీత్య అశ్నతః. సో ఆత్మసంమితం అన్న పరిమాణం తనకు అవసరమైనటువంటి దానికంటే ఎక్కువ పరిమాణములో ఉన్నటువంటి, పరిమాణము అంటే క్వాంటిటీ ఇక్కడ. ఆత్మసంమితం ఆత్మ పరిణామం, మితముగా కానటువంటి పరిమాణము కలిగినటువంటి అన్నమును తినేవాడు. అతీత్య అశ్నతః. ఆత్మసంమితం అన్న పరిమాణం అతీత్య, అవసరమైనటువంటి మేరకు కంటే ఎక్కువ తినువాడు. నా యోగ అస్తి, అతను అటువంటి వానికి యోగము కుదరదు, అంటే ధ్యాన యోగము కుదరదు. అచ ఏకాంతం అనశ్నత యోగ అస్తి. అలా అని తినడం మానేసినా కూడా యోగము కుదరదు. ఒక శృతి వాక్యం చెప్తున్నారు. ఏదో శతపథ బ్రాహ్మణం నుంచి వస్తున్నటువంటి ఒక వేద మంత్రము. యదు హవా ఆత్మసంమితమన్నం తదవతి తన్న హినస్తి యద్భూయో హినస్తి తద్యత్ కనీయోన్నం న తదవతి. అయితే ఇది భోజనము యొక్క పరిమాణం గురించి చెప్తున్నటువంటి వేద మంత్రము. ఓకే, ఏమిటి చెప్తోంది? ఏ ఆహారం అయితే, ఎంత ఆహారం అయితే తన తృప్తికి సరిపడనో అది కాపాడు. అంటే ఎంత వరకు తినాలో అంతవరకే తినాలి. యదుహవ ఆత్మసంమితం అన్నం తదవతి. అది ఆత్మసంమితం అంటే తనకు సరిపోయినంతటువంటిది. వేరే చోట్ల డిఫైన్ చేశారు సరిపోవడం అంటే ఏమిటి అన్నది. చెప్తారు శంకర్లు, చదువుదాం అప్పుడు అక్కడ. సరిపోవడం అంటే ఏమిటి, ఆత్మసంమితం అంటే ఏమిటి కూడా యోగ శాస్త్రంలో వేరే చోట డిఫైన్ చేశారు. దాన్ని చెప్పబోతున్నారు ఎనీవే శంకర్లు. సో అదే అక్కడ చూద్దాం. ఆత్మసంమితం అన్నం తదవతి, తనకి సరిపోయినంత భోజనము కాపాడును. తన్న హినస్తి, అది ఇబ్బంది పెట్టదు. అలా కాకుండా యద్భూయో హినస్తి, అలా కాకుండా దానికంటే తక్కువ అయ్యో అది కాపాడదు. తక్కువ అయితే కూడా కాపాడదు, ఎక్కువ అయినా కూడా కాపాడదు అని అర్థం. సో అక్కడ వేదమంత్రంలో కూడా అలాగే చెప్తున్నారు. ఆత్మసంమితం అన్నం తదవతి తన్న హినస్తి యద్భూయ హినస్తి తద్యత్ కనీయో అన్నం న తదవతి. అంటే అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టును, తక్కువ కూడా రక్షణ కలిగించదు, కాపాడదు, అది కూడా ఇబ్బంది పెట్టును. ఎంతవరకు అవసరమో అంత మేరకే తినాలి అని అక్కడ ఏదో బ్రాహ్మణంలో, శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటి మంత్రం. ఇటువంటి శృతి వాక్యములను కూడా చూసి ఏమర్థమవుతున్నది? ఎంతవరకు తినాలో అంతే తినాలి. అందుకని శ్రీకృష్ణుడు ఈ శ్లోకం చెప్తున్నాడు. తస్మాత్ యోగి న ఆత్మసంమితాత్ అన్నాత్ అధికం శూన్యం వా అశ్నీయాత్. అందుకని యోగి అవసరమైన దానికంటే ఎక్కువ కానీ తక్కువ కానీ తినరాదు. తస్మాత్ యోగి నా ఆత్మసంమితాత్ అన్నాత్. ఆత్మసంమితము అంటే తనకు సరిపోయినంత అన్నము కంటే అధికం శూన్యం వా నా అశ్నీయాత్. అధికం కానీ తక్కువ కానీ తినరాదు. అథవా యోగినః యోగశాస్త్రే పరిపఠితాత్ అన్న పరిమాణాత్ అతిమాత్రం అశ్నతః యోగః నాస్తి. లేదా ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే యోగశాస్త్రే పరిపఠితాత్, యోగశాస్త్రము చెప్పినటువంటి దానికంటే అన్న పరిమాణాత్, చెప్పినటువంటి అన్న పరిమాణము కంటే అతిమాత్రం అశ్నతః యోగః నాస్తి. అతిమాత్రం తింటే యోగము కుదరదు అని యోగశాస్త్రం కూడా చెప్పారు. సో అయితే ఏం చెప్పారు యోగశాస్త్రంలో? అది కోట్ చేస్తున్నారు ఒక శ్లోకాన్ని. ఉక్తం హి అర్థం సవ్యంజనాన్నస్య
తృతీయముదకస్యతు. సో పొట్టలో అర్ధభాగము అన్నానికి, భోజనానికి అర్ధభాగము భోజనంతో నిండాలి. ఆ, తృతీయం మూడో పావు దేనికి? ఉదకస్య, మంచినీటికి వదిలేసేయాలి. మంచినీళ్ళు రెండు పావులు భోజనంతో నింపి ఒక పావుని మంచినీటితో నింపాలి. వాయోః సంచారణార్థంతు చతుర్థం అవశేషయేత్. ఫోర్త్ క్వార్టర్, పొట్టలో ఫోర్త్ క్వార్టర్ భాగము వాయువు యొక్క సంచారానికి వదిలేసేయాలి. అంతేనే కానీ పొట్ట నిండా తినేసేయాలని కాదు. పొట్టలో ఎంత కెపాసిటీ ఉందో అందులో సగం తినాలి. సగం భోజనం, ఒక పావు మంచినీళ్ళు, ఒక పావు ఖాళీ జాగా వాయువు యొక్క సంచారానికి. మరి అంటే కదా, గ్రైండర్లో ఫుల్గా వేసేసి గ్రైండర్ ఆన్ చేస్తే అవ్వదు కదా, గ్రైండర్లో పచ్చడి అవ్వదు కదా. గ్రైండర్లో పచ్చడి సామాను వేయాలి, నీళ్లు వేయాలి, పైగా గాలికి చోటు వదిలేసేయాలి, అప్పుడు పచ్చడి అవుతుంది. అలాగే పచనం అవుతుంది. ఆ విధంగా తిన్నది పచనం అవ్వాలి అంటే సగం భోజనము పొట్టలో, ఒక పావు నీళ్లు, ఒక పావు ఖాళీ జాగా అని యోగ శాస్త్రంలో చెప్పారు. ఇత్యాది పరిమాణం, ఇటువంటి పరిమాణం గురించి, అన్న పరిమాణం గురించి యోగ శాస్త్రంలో చెప్పారు. ఇది ఆత్మ సంహితం అన్నం అంటే. ఆత్మ సంహితం, తనకు సరిపోయినంత భోజించడము అంటే దాని అర్థం ఇది అని చెప్తున్నారు. తథా నచ అతిస్వప్నశీలస్య యోగః భవతి. అదే విధముగా అతిస్వప్నశీలస్య యోగః నా భవతి. ఎక్కువ పడుకునేవానికి అంటే 6 నుంచి 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి యోగః నా భవతి, యోగము, ఈ ధ్యాన యోగము కుదరదు. ఎందుకంటే ఎక్కువ నిద్రపోతే అదే డల్నెస్ ఉంటుంది, ధ్యానానికి కూర్చుంటే నిద్ర వస్తుంది ఆ డల్నెస్ వల్ల. నచైవ అతిమాత్రం జాగ్రత్త యోగః భవతి. అంటే అవసరమైన దానికంటే ఎక్కువ మేలుకోవడం ఉండడం, అంటే 6 నుంచి 8 గంటల కంటే తక్కువ పడుకోవడం, అలా చేసిన వాళ్ళకి కూడా యోగః నా భవతి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక రోజు 2 రోజులో మేనేజ్ చేయొచ్చు, కానీ 3వ రోజు నిద్రపోకుండా ధ్యానానికి కూర్చుంటే చక్కగా ధ్యానంలో నిద్రపడుతుంది, బాగా నిద్రపోతారు. సో ధ్యాన యోగము కుదరదు. సో నా ఏవ చ అతిమాత్రం జాగ్రత్త యోగః భవతి. ఆ యోగః నా భవతి అని పెట్టుకో, భవతి ఏవా అది కూడా తీసుకొచ్చి లాస్ట్లో పెట్టుకోవాలి అని ఓ అర్జున అని అర్జునుడిని సంబోధించి చెప్తున్నటువంటి వాక్యము. చదువుదాం శ్లోకము. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.